ఈ వీడియోలో మనం చందమామ 1951 మార్చిలో ప్రచురింపబడిన అపక్వ ఘట్టం కథ విందాం. తరడోకే గ్రామంలో గోరా అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఏ పని చేస్తున్నా పాండురంగ విఠలస్వామిని స్మరిస్తూ ఉండేవాడు. అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడి భక్తులు అతన్ని చూడటానికని వచ్చేవారు. ఇలాంటి భక్తుల గుంపొకటి ఒకనాడు అతని ఇంట దిగింది. ఆ భక్తులకేమి కావాలో చూడటమయ్యాక గోరా తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళి అక్కడ కాలి చల్లారిన ఒక్కొక్క కుండనే తీసి తన కర్ర చెక్కతో మెల్లగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు. వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తరువాత ఎవరి మటుకు వారు హాయిగా పడుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం అలా విశ్రమించక గోరా దగ్గరకు వచ్చి కూర్చొని, ఎందుకయ్యా అలా ఒక్కొక్క కుండనే మోగిస్తున్నావు అని అడిగాడు. ఈ కుండలన్నీ బాగా కాలినయో లేదో అని పరీక్ష చేస్తున్నాను. అపక్వ ఘట్టం అంటే కాలని కుండ ఏదైనా ఉంటే మళ్ళీ ఆవంలో పెట్టి కాలుస్తాను అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు, మహాత్మా, నేనిక్కడ విశ్రమిస్తున్న ఈ భక్తులు కూడా ఈ కుండల్లాంటి వాళ్ళమే. మాలో కూడా కొన్ని కాలని కుండలు ఉండవచ్చు. అలాంటి వాళ్ళెవరో పరీక్షించి తెలుసుకొని జ్ఞానబోధ చేసి పక్వం చేయండి అని ప్రార్థించాడు. ఈ మాటలు విని గోరా, అబ్బాయి, ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదనే ఉద్దేశంతో అతన్ని కటాక్షించటం కోసమే నీ చేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు. ఆ అపక్వ ఘట్టం ఎవరో చూద్దాం పద అంటూ ఆ కర్ర చెక్కతోటే లోపలికి వచ్చాడు. అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకొని బద్ధకంగా ఆవలిస్తున్నారు. గోరా ఒక్కొక్కడి నెత్తి మీదనే కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కా వెళ్ళాడు. వాళ్ళెవరూ కిక్కురుమనలేదు. కానీ చిట్ట చివర కూర్చొని ఉన్న నామదేవుడనే భక్తుడు తలకి చేతులు అడ్డు పెట్టుకొని, ఏమిటయ్యా గోరా, నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్ని కొడుతున్నావేమిటి అన్నాడు. అందుకు గోరా, ఈ నామదేవుడే అపక్వ ఘట్టం అంటూ అందరిలోనూ గట్టిగా అనేసి మళ్ళీ తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళిపోయాడు. నామదేవుడు పేరొందిన గొప్ప భక్తుల్లో ఒకడు. అసలు అతడు పుట్టేటప్పుడే విఠల్ విఠల్ పాండురంగ విఠల్ అని భగవన్నామ స్మరణ చేస్తూ పుట్టాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు. అలాంటి వాణ్ణి అపక్వ ఘట్టం అని పిలిస్తే అన్యాయమే కదా. నామదేవుడికి చాలా అవమానం అనిపించింది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మధ్యన ఉండలేక అతడు అక్కడి నుండి సరాసరి పండరీపురం వెళ్ళిపోయి పాండురంగని పాదాలపై పడి, స్వామి, నన్ను గోరా తీరని అవమానం చేశాడు. నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదట. భక్తులందరిలో నన్ను నవ్వుల పాలు చేయటం న్యాయమా ప్రభు అంటూ బోరుమని విలపించాడు. పాండురంగ స్వామి చిరునవ్వుతో, నామదేవ్, నీకేమీ అవమానం జరగలేదు. నువ్వు అపక్వ ఘట్టానివన్న మాట అబద్ధం కాదు సుమా. నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి అన్నాడు. నిజమేనా ప్రభు? అటైతే ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అన్నాడు నామదేవు. అప్పుడు పాండురంగ స్వామి, ఒక సదరువుని ఆశ్రయిస్తే కానీ నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్. నాగనాథస్వామి ఆలయంలో వీసోబాకేశుడనే మహాభక్తుడున్నాడు. ఆయనకు శిష్యరికం చేసి పక్వఘటానివై రావలసింది అన్నాడు. స్వామి సెలవు ప్రకారం నామదేవుడు నాగనాథస్వామి గుడి వద్దకు వెళ్ళి వాకబు చేయగా వీసోబాకేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి లింగ రూపంలో ఉన్న నాగనాథస్వామి పైన తన 2 పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న వీసోబాకేశుడు కనపడ్డాడు. నామదేవుడు నివ్వేరపోయి, అరే, భగవంతుని నెత్తి మీదనే కాళ్ళు పెట్టి నిద్రపోయే ఈ అభాగ్యునిక నేను శిష్యరికం చేయవలసింది అనుకున్నాడు. ఊరుకోలేక అతడు వీసోబాను నిద్ర నుండి లేపి, ఇదేం పనయ్యా అని అడిగాడు. వీసోబా బద్ధకంతో, నాయన, ఏదో నిద్రలో నా కాళ్ళు అటువైపు వెళ్ళి ఉంటాయి, ముసలివాణ్ణి. కాళ్ళు తీసి మరో చోట పెట్టే ఓపిక లేదాయే. మరోలాగా అనుకోక నువ్వే నా కాళ్ళు తీసి స్వామి లేని చోట పెట్టుదు అన్నాడు. వెంటనే నామదేవుడు వీసోబా పాదాలు 2 పుచ్చుకొని
లింగానికి పక్కన కింద పెట్టబోయాడు. కానీ ఎప్పుడొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక లింగం కనపడింది. ఆశ్చర్యంతో అతడు వీసోబా కాళ్ళని రెండో పక్క పెట్టబోయాడు. కానీ అక్కడ ఒక లింగం కనపడింది. అప్పుడు నామదేవుడు వీసోబాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు. అక్కడ కూడా ఒక లింగం సిద్ధమైంది. ఇది పని కాదు అని అతడు ఆ వృద్ధుని భుజం మీదకి ఎత్తుకొని గర్భగుడి యువతలికి వచ్చాడు, అక్కడ కూర్చోబెడదామని. కానీ చిత్రమేమిటో యువతల కూడా ఎక్కడ చూసినా లింగాలే కనపడ్డాయి నామదేవుడికి. ఏమీ పాలుపోక ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకినాయో ఆ క్షణమందు నామదేవుడే ఒక లింగంగా మారిపోయాడు. అప్పుడు ఆ లింగంలోంచి నేను కూడా లింగమైపోయానే, ఎక్కడ చూసినా లింగాముల మయముగానే ఉంది అనే మాటలు వినిపించాయి. అంతవరకు కదల్లేని వృద్ధుని మళ్ళీ నటించిన వీసోబా పుష్టిగా లేచి కూర్చొని, నామదేవ్, ఇందులో చిత్రమేమీ లేదు. భగవంతుడు లేని చోట ఎక్కడా లేదు. ఈ సంగతి నీకు తెలియటం కోసమే ఇలా చేశాను. ఇంతకాలం నుండి నీవు ఒక్క పుండరీపురంలోనే పాండురంగ విఠలుని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడనుకున్నావు. ఆయన అంతటా ఉన్నాడు. మొన్న గోరా ఇంట అతని కర్ర చెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. ఆ కర్ర చెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనపడ్డాడు గనుకనే వాళ్ళు ఆ దెబ్బకు వెరవలేదు. నీక పరిపూర్ణ జ్ఞానం లేకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావన్నాడు. అందుకు నామదేవుడు, నిజమే ప్రభు, గోరా నన్ను అపక్వఘట్టం అనటంతోటే అవమానం చేశాడనుకున్నాను. అతడన్న మాట అక్షరాల నిజం. నేను అపక్వఘట్టాన్నే అని ఒప్పుకున్నాడు. అప్పుడు వీసోబా, నామదేవ్, నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఇంక నీవు నాకు శిష్యరికం చేసి నేర్చుకోవాల్సిందేమీ లేదని మామూలు స్వరూపమిచ్చి పంపేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోలో మనం చందమామ 1951 మార్చిలో ప్రచురింపబడిన అపూర్వ త్యాగం కథ విందాం. అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం అనే ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరిలో గొప్ప చెరువు ఒకటున్నది. ఒక 7 వర్షాకాలం ఆ ప్రాంతంలో అతివృష్టిగా వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా అహోరాత్రాలు అలా కురిసే వర్షానికి జనమంతా హడలిపోయి ప్రళయకాలం ఇప్పుడే వచ్చేసిందా అని అనుకొని ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని ఉన్నారు. ఆ వర్షానికి ఆ గ్రామంలోని చెరువు నిండిపోయి గట్టుకి ఎగదాసింది. ఈ పరిస్థితి చూసి గ్రామస్తులు, అయ్యో దేవుడా, ఇంకేముంది, ఇంతవరకు వచ్చిన తర్వాత గండి వేయకుండా గట్టు నిలిచి ఉంటుందా? ఆ కాస్త పని జరిగిందో ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల ఎన్నో పల్లెలు గోవిందా అని మునిగిపోవక తప్పదు. అలా మునిగిపోవటమే తటస్థించిన పక్షమందు హరిహరి, ఎంత పశు నష్టం, ఎంత జన నష్టం, ఎన్ని జీవాలు మట్టి కలిసిపోతాయి, ఎన్ని కుటుంబాలు కూలిపోతాయి. దేవుడు ఎందుకు ఇలా భీకర స్వరూపం తాల్చాడో, అకారణంగా మరణించటానికి ఇంతమంది చేసుకున్న పాపమేమిటో అని పరిపరి విధాల యోచనలు చేయసాగారు. జనమంతా ఈ విధంగా హాహాకారాలెత్తిపోతూ ఉన్న సమయంలో ఒకనికి మైకం కమ్మి ఆ మైకంలో ఆకాశవాణి, ఓయి అబ్బాయి, మీ గ్రామంలో ఉండే ముసలమ్మ అనే ఆమెను బలి ఇచ్చినట్లయితే ఈ వర్షాలు వెంటనే ఆగిపోతాయి, ఆపద తొలగిపోతుంది అని పలికినట్లయిందట. కర్ణ కఠోరమైన ఈ మాట విన్న వాళ్ళందరూ వళ్ళు జల్లుమన్నది. ఏమంటే ముసలమ్మ అనగా వృద్ధురాలు కాదు, పడుచుదే. ఆమె పేరు మాత్రమే ముసలమ్మ. ఈ ముసలమ్మ మంచి ఇల్లాలు రూపసి, అత్తమామల పట్ల వినయవతి, భర్త పట్ల అనుకూలవతి, పైగా ఉదార బుద్ధిగల వివేకవతి. ముసలమ్మ అంటే ఊళ్ళో అందరికీ ప్రాణమే. అంతగా అందరకు ఇష్టురాలై తలలో నాలుకగా మసులుకొంటూ ఉన్న ముసలమ్మ బలి కావటమా? ఎవరు భరించగలరు ఇటువంటి మాట? అయితే ఊళ్ళో అందరూ కంగారు పడి తలకొక విధంగా అనుకుంటున్నారు. కానీ ఈ మాట చెవిన పడినప్పుడు ముసలమ్మ మాత్రం ఏమీ కలత చెందలేదు. ఈ వార్తేమిటి పిడుగులాగా వచ్చి పడింది అని గ్రామస్తులు పెద్ద మర్రి కింద కూడి విచారిస్తూ ఉండగా ముసలమ్మ అక్కడికి వచ్చి, అయ్యా, ఎందుకలా విచారిస్తారు?
పుట్టిన ప్రతి జీవుడు గిట్టక తప్పదు కదా. ఈ పరమ సత్యాన్ని రోజు మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నామే. అటువంటప్పుడు చావంటే ఎందుకు భయం? బ్రహ్మ రాసిన ఆయుష్ చెల్లిపోగానే మహారణ్యంలో దాక్కున్నప్పటికీ పాశం వేసి లాక్కపోతాడు యమధర్మరాజు. కనుక పరమేశ్వరుని ఆజ్ఞ ఎప్పుడు వస్తుందో అని నిరీక్షిస్తూ అటువంటి తరుణం రాగానే, ఇదిగో మహానుభావ, నీ పాదాల చెంతకు వచ్చేస్తున్నా అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోవటానికి సిద్ధపడి ఉండాలి. అంతేకాని ఒక లిప్త కూడా ఇక్కడ నిలవటానికి మన ఇష్టమా? ఇంతకు ఈ భూలోకం అనేది మరొక ఉత్తమ లోకానికి మనల్ని చేర్చే ఒక నావ వంటిది. కాబట్టి మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళు మంచిగా చేతనైనంత వరకు పరోపకారం చేస్తూ కాలం గడిపి పిలుపు రాగానే వెళ్ళిపోవాలి. అదీ కాక ఎంతకాలం బ్రతికి ఉంటే తృప్తి తీరుతుంది? దీనికొక హద్దున్నదా? అందుకనే కాకిగా కలకాలం బ్రతికే కంటే హంసగా 6 నెలలు బ్రతికితే చాలు అంటారు పెద్దలు. ఇప్పుడు ఆకాశవాణి నన్ను రమ్మంటుందంటే నేను తరించగల గొప్ప తరుణం వచ్చిందని సంతోషిస్తున్నాను. ఇంతమంది జనుల క్షేమం కోసం బలి కావటం కంటే భాగ్యం మరొకటి ఉంటుందా? ఈ అవకాశం నా పుణ్యం కొద్దీ కలిగింది, కానీ సామాన్యులకు లభిస్తుందా? ఇటువంటి మరణం కావాలంటే దొరికేదా? కనుక ఈ విషయంలో ఎవరూ విచారించకూడదు అని చెప్పింది. నిబ్బరంగా, నిర్భయంగా, నిర్విచారంగా ఆ ముసలమ్మ చెప్పిన మాటలు విని పిన్నలు పెద్దలు నిర్ఘాంతపోయారు. ఈ వార్త క్రమంగా ప్రాకిపోయి ఆమె అత్తమామలకు తెలియగానే వారు, తల్లి, నీవు కేవలం భూదేవతవు కానీ సామాన్యురాలివి కాదు. నీవు లేకుండా నిమిషం కూడా మేము బ్రతకలేము. కనుక నీవు పోవద్దు మా అమ్మ అంటూ ముసలమ్మను కౌగిలించుకొని ఏడవసాగారు. ఆమె భర్త అనేక విధాల బ్రతిములాడి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చిపోయాడు. ఎవరేమి చెప్పినా ముసలమ్మ మనసు మారలేదు. బంధువులు బ్రతిమాలినా, భర్త పలు విధాలుగా విలపించినా ఆమె నిశ్చయాన్ని మరల్చుకోలేదు. నా ఒక్క జీవుడు పోతే పోని, లోకానికి ఉపకారం చేయాలి. ఇంతమంది లోకుల ప్రాణాలను కుదవపెట్టి నేను బ్రతకటంలో సౌఖ్యమేమున్నది? లోకోపకారం కోసం బలి అయిన ఇల్లాళ్లను గురించి పురాణాలు విన్నాం, చరిత్రలు చదివాం. నాకు వారి వలె పరుల కోసం ప్రాణాలు అంకితం చేయవలెనని కుతూహలంగా ఉన్నది. ఇలా అంకితం చేయటమే నాకు జీవితానందమని ఆమె తన నిశ్చయాన్ని వెల్లడించింది. ఈ నిశ్చయంతో ముసలమ్మ చక్కా తల దువ్వుకొని, మొగం నిండుగా పసుపు రాచుకొని, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, పసుపు చీర కట్టుకొని బాజా భజంత్రీలతో బయలుదేరి చెరువు వద్దకు వెళ్ళింది. ఇసుక వేస్తే రాలకుండా మూగేశారు జనం. ఆకు అల్లాడినా వినపడ్డం లేదన్నమాట. అంతటి నిశ్శబ్దం ఆవరించింది. ఆ చెరువు దగ్గర అందరి దృష్టి ఇప్పుడు మందహాసంతో నిలబడి ఉన్న ఆ ముసలమ్మపైనే ఉన్నది. అపూర్వమైన ఈ చిత్రం ఏమిటా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అంతట ముసలమ్మ మనసులో ఎట్టి జంకు గొంకులు లేక కలకల్లాడుతూ ఉన్న ముఖంతో నీటి ఒడ్డున మహాలక్ష్మిలాగా నిల్చుంది. అత్తమామలకు భక్తితో నమస్కరించింది. పెద్దలందరకు దండం పెట్టింది. మగనికి తుదిసారి ప్రణమిల్లి సెలవు తీసుకుంటున్నానన్నది. అత్తారింటికి వెళ్ళే ఆడపడుచులాగా అందర్నీ అనుజ్ఞ కోరింది. వానదేవునికి ముక్కింది. కనులు మూసుకున్నది. అగ్నిప్రవేశం చేయబోయే సీతమ్మ వారిలాగా, కారు చిచ్చులో ఉరికే చంద్రమతిలాగా గబాలున చెరువులోకి దుమికి మాయమైంది. ఆకాశవాణి చెప్పినట్లుగా ముసలమ్మ ప్రాణత్యాగం వల్ల ఆ 7 వర్షాలు నిలిచిపోయినాయట. ఇప్పటికీ ఆ ఊరి చెరువు కట్టకు ముసలమ్మ చెరువు కట్ట అని పేరుంది. బుక్కరాయ సముద్ర ప్రాంతంలోని వారంతా నేటికిని ఆ ముసలమ్మను ఒక అమ్మవారిలాగా కొలిచి ఆరాధించి ఏటా పొంగళ్ళు, పిండి వంటలు చేసి ఆమెకు నైవేద్యం పెడతారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియోలో మనం చందమామ 1951 మార్చిలో ప్రచురింపబడిన ఇంటి గుట్టు కథ విందాం. కాళేశ్వరపురంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థు. ఆయన భార్య అక్కమ్మ. వారికి సిరి సంపద లోటు లేదు. అదృష్టం కొద్ది పుట్టిన 5 కుమారులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు లక్షణంగా పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. హాయిగా కాపరాలు చేస్తూ ఉన్నారు. అక్కమ్మగారి కోడళ్లలో మొదటి 4 పుట్టింటివారు సామాన్య కుటుంబీకులే. కడసారి వాడి భార్య సావిత్రి మటుకు
జిల్లా జడ్జి గారి అమ్మాయి కావటం చేత ఆ పిల్లను అత్తగారు, తోడికోడళ్ళు, ఇరుగు పొరుగు అందరూ అపురూపంగా చూస్తూ వచ్చారు. అక్కమ్మ గారి చిన్న కోడలు అందాల బరినట, పైగా జడ్జి గారి కూతురట అంటూ అమ్మలక్కల నలుగురు చెప్పుకునేసరికి ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి విల్లక్కుపేటలో ఉండే వనజాక్షమ్మ గారికి అందుకుంది. వనజాక్షమ్మ గారంటే అమ్మో సామాన్యురాలా, ఆమె ఒక కోటీశ్వరుని కూతురు, జమీందార్ గారి భార్య అయి ఉన్నదాయే. ఆవిడకు సావిత్రిని చూసి వద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మ గారింటికి బయలుదేరింది. ఎప్పుడూ ఎక్కడకు వెళ్ళని వనజాక్షమ్మ తన గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప. అందువల్ల అక్కమ్మగారు నిజంగా గర్వపడింది. గొప్పవాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మగారు చేసింది. అన్నీ అయినాయి. ఇక తాంబూలం ఇవ్వవలసిన ఘట్టం వచ్చింది. వనజాక్షమ్మ వంటి శ్రీమంతురాలికి బంగారపు పళ్ళెంలో కాకుండా మానే వెండి పళ్ళెంలోనైనా ఇవ్వకపోతే ఏమంత బాగుంటుంది కనుక అందుకని అక్కమ్మగారు ఆలోచనలో పడింది. ఉన్నట్టే ఉండి బేవురించిన ముఖంతో ఆవిడ కంఠమెత్తి, ఏమైందర్రా, వెండి పళ్ళెం పోయినట్టే అని హుంకరించింది. ఎంచక్కటి బంగారు పువ్వులు కూడా ఉండేవి చుట్టూతా అని విస్తూపోయింది పెద్ద కోడలు. పువ్వుల మాటకేం ఆ నగిషి కాశ్మీర్ పళ్ళాల నమూనా కన్నులకు కట్టేటట్లు దింపేశాడు కదా పనివాడు అంటూ ఆశ్చర్యం తెలిపింది రెండో కోడలు. నగిషీకేమక్క, వాడు పెట్టిన మెరుగు అసలు ఈ ఇండియా మొత్తం మీద మరెవడైనా పెట్టగలడా అని అడుగుతా అని సవాలు చేస్తూ మాట్లాడింది మూడో ఆమె. ఏమోనమ్మా, మన వెండి పళ్ళెం దానికే పాటిది. ఆ మోస్తారుగా తయారు చేయించుకోవాలని చెప్పి ముచ్చటపడి ఎందరెందరూ చూసిపోవటం లేదు, ఒక్కళ్ళ వల్లన్నా అయింది అని తెగ వర్ణించింది నాలుగో కోడలు. ఆ ఒక్క రత్నము వేయబట్టి 2500 దాటిపోయింది. ఆహా, పళ్ళెమంటే పళ్ళెమా అంటూ అక్కమ్మగారు మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం తెలుపుతూ అందుకుంది. ఇలా అక్కమ్మగారు కోడలు అతిగా ఆ వెండి పళ్ళాన్ని గురించి వర్ణించటంలో ఒక అరగంట సేపైంది. చుట్టపు చూపుగా వచ్చిన ఆ వనజాక్షమ్మ ఎంతసేపని కూర్చుంటుంది? పీట మీద నుంచి లేచి ఒక్కసారి ఆవులించింది. ఇది చూసి అక్కమ్మగారు ఆమె వద్దకు వచ్చి, అయ్యో చాలాసేపయిందమ్మా మిమ్మల్ని కూర్చోబెట్టేశాను, మతిమాలిందాన్ని అని తను చేసిన ఆలస్యాన్ని కమ్ముకోబోయింది. దానికేమిటి పిన్నిగారు, మరి నేను వెళ్ళొస్తా అన్నది వనజాక్షమ్మ. అయ్యో, తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా? కుర్ర కుంకలు వెండి పళ్ళెం ఎక్కడ పెట్టేశారు? రవ్వలు పొదిగిన పళ్ళెమండి, 2500 అయింది అంటూ ఉండగా, మనలో మండికి వెండి పళ్ళాలెందుకు పిన్నిగారు? ఈ లాంఛనాలన్నీ దేనికి? చేతికి అందిద్దురు, తీరిపోతుంది అన్నది వనజాక్షమ్మ. మంచి మాటే చెప్పారు. ఇవాళ ఇదైంది, రేపు మరొకటవుతుంది. ఇంతకు అసలేమైందో తెలుసుకోవద్దు అన్నది అక్కమ్మగారు అదొకలాగా ముఖం పెట్టి. ఎక్కడికి పోదు పిన్నిగారు, మీ కంగారు గాని మీదేం తక్కువ సామానా? ఎందులో కలిసిపోయిందో. ఎత్తుకుపోవటానికి పైవాళ్ళెవరొస్తారు చెప్పండి, పులిలాగా మీరు మసులుతూ ఉంటే అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ. ఆ మాట నిజమేలేండి, అయినా మా దాసీది ఉందా? ఇక్కడకు 10 ఏళ్ళాయే, ఎప్పుడు చీపురు ముళ్ళు కూడా పట్టుకుపోయి ఎరుగదు అన్నది అక్కమ్మగారు. మరేం కంగారు పడకండి పిన్నిగారు, స్థిమితం మీద అదే దొరుకుతుంది. ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికి వెండి పళ్ళెమేమిటి, మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళెమే చేయిస్తారు. అందాక ఆ ప్లాస్టిక్ పళ్ళెంలో పెట్టి ఇద్దురు, సరిపోతుంది. నేనేం పైదాన్నా, ఏమన్నా అనుకునే అందుకు అంది వనజాక్షమ్మ. ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టింది. నలుగురు కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వనజాక్షమ్మ లేచి వెళ్తూ, మళ్ళీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి సుమండి అని మరీ చెప్పి వెళ్ళింది. మళ్ళీ వారం నాడు వనజాక్షమ్మ గారింటికి అక్కమ్మగారు వెళ్దామనుకుంది. కానీ వీలు లేక తనకు బదులు పెద్ద కోడల్ని పంపించింది. పెద్ద కోడలు సీత గుమ్మంలో అడుగు పెట్టడంతోటే వనజాక్షమ్మ, అవునే సీత, మీ వెండి పళ్ళెం అగ్గుపడిందా లేదా అని ఆత్రంతో అడిగింది. ఇంకో నెల రోజుల కల్లా అదే కనపడుతుంది అంటూ పకపకా నవ్వింది. వనజాక్షమ్మకు ఇదేమీ అర్థం కాక మళ్ళీ అడిగింది. అందుకు సీత, అసలు మాకు వెండి పళ్ళెం ఉంటే కదటండి పోవటానికి అంటూ బదులు చెప్పింది.
ఓయి మీ ఇల్లు బంగారం కాను, ఏమీ లేని దానికే అంత హంగామా చేసిందే మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షమ్మ. అవును, అలాగే చేస్తూ ఉంటుంది హంగామా. లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది? ఇంకెందుకులేండి, కళ్ళు మూసుకుంటే ఒక్క నెల్లాళ్లలో మా సావిత్రి నాన్నగారు వెండి పళ్ళెం పంపిస్తామని ఉత్తరం రాశారు. మా ఇంటిల్లిపాది ఇక మాయ నాటకం ఆడవలసిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటి గుట్టు బయటపెట్టింది సీత. ఎంత లేసి చిత్రమైన మనుషులున్నారమ్మా లోకంలో, మీ ఇంటికి నేను రావటం పొరపాటే అయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షమ్మ. అలా అనుకోకండి వదిన గారు, మీరు రాబట్టే మీ నోటి వాక్యాన ఇంత చప్పున మాకు వెండి పళ్ళెం అమరటానికి వీలైంది అని బదులు చెప్పింది సీత. ఈ కథ ఇంతటితో సమాప్తం. రాజ్యప్రాప్తి కథ విందాం. గోదావరి మండలంలో ద్రాక్షారామం అనే క్షేత్రం ఉన్నది. పూర్వకాలమందు అక్కడ వేములవాడ భీమకవి అని చెప్పి ఒక గొప్ప కవీశ్వరుడు ఉండేవాడు. ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించటం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు. భీమకవి వరప్రసాది, అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులిచ్చాడని, ఆ మహిమ వల్ల అతడు శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతి ఉన్నది. భీమకవి గల మహిమల్లోకెల్లా ముఖ్యమైనది చెప్పనలవి కాని వాక్శుద్ధి, అనగా అతని నోటి వెంట ఏ మాట వస్తే అది జరిగి తీరవలసిందేనన్నమాట. ఇలాగా తన ప్రతిభా పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు. ఆయన అలా పర్యటనం చేసుకుంటూ పోయి ఒకప్పుడు సజ్జనగరాన్ని పాలించేటటువంటి కళింగ గంగు అనే రాజును దర్శించబోయాడు. ఫలానా వేములవాడ భీమకవి ఏలిన వారి దర్శనార్థం వచ్చినప్పుడు ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు. మరి కొద్దిసేపటికి నౌకర్లు వచ్చి రాజావారికి ఇప్పుడు పని సందడి ఎక్కువగా ఉన్నది కనుక దర్శనమివ్వటానికి వీలు లేదు అని బదులిచ్చారు. ఈ జవాబు వినగానే భీమకవి చర్రుమన్నాడు. అసలే ఆయన తిక్కవాడు, ముంగో పిన్ని. అటువంటప్పుడు ఈ మోస్తరుగా బదులు చెబితే ఆయనకు ఎంత కోపం వస్తుందో చెప్పేదేమిటి? ఈ రాజెంత, ఇతని బ్రతికెంత? నా వంటి వాడు వస్తే దర్శనమివ్వటానికే తీరిక లేకపోయిందా? ఎందుకులే పాపం, ఆ సందడి అంతా కొద్ది కాలంలోనే తగ్గిపోతుందని చెప్పుకుంటూ శపించి వెళ్ళిపోయాడు. భీమకవి వెళ్ళిపోయిన మరికొద్ది కాలానికే కళింగ గంగు రాజ్యం అరాచకం కాజొచ్చింది. అతని మంత్రులు కుట్రలు పన్నారు, ఉద్యోగస్తులు లంచాలు మరిగారు, సేనాధిపతులందరూ ద్రోహం తలిచారు. ఇంటింటికి తోడు అతని అజాగ్రత్త ఎక్కువైంది. స్థితి ఇలా ఉంటే శత్రురాజుకు ఎంత లోకువా? ఇతని గుట్టుమట్టులన్నీ తెలుసుకొని ఉన్న శత్రురాజు అదను చూసి దండెత్తి కళింగ గంగును అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు. ఇంకిప్పుడు గంగు చేయవలసిందేమున్నది? తన భార్య బిడ్డలను అత్తవారింట దిగబెట్టి బ్రతికి ఉంటే బలసాకు అన్నట్లుగా తల దాచుకోవటానికని ఎక్కడికో పారిపోయాడు. ఈ మట్టున కంటపడితే శత్రురాజు తనను వెతికించి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారుపేరు పెట్టుకొని అజ్ఞాతంగా మసలజొచ్చాడు. అతడు అనుకున్నట్లుగానే శత్రురాజు చారులను పంపి కళింగ గంగు కోసం వెతికించాడు. ఎన్నాళ్లకు జాడ జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏమిటి, ఈ పాటికి వాడెక్కడో చచ్చే ఉంటాడు, ఇక మనకు పర్వాలేదులే అని తలచి గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోసాగాడు. ఇక్కడ పాపం కళింగ గంగు ఏ సత్రంలోనో ఇన్ని మెతుకులు తింటూ కనపడిన మఠంలో కునుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజొక యుగంగా గడుపుతూ ఉన్నాడు. ఒకనాటి రాత్రి అతడు ఒక పట్టణం చేరుకొని అక్కడ సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవటం చేత కళింగ గంగు కాలు జారి ఒక గోతిలో పడ్డాడు. గోతిలో పడిన కళింగ గంగు ఒక్క పెద్దున నిట్టూర్పు విడిచి, అయ్యో దైవమా, అంతటి రాజ్యం ఏలిన సార్వభౌముడికి కాలి దివిటి అయినా లేకపోయే కదా అని నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా యువతలికి వచ్చాడు. అప్పుడు ఆ దారిన పోతూ ఉన్న ఓ మనిషి, నీవెవరయ్యా అని అడిగాడు. అందుకు గంగు, నేనా, వేములవాడ భీమకవి చేసిన జోగిని అని జవాబు చెప్పాడు. వెంటనే ఇతడు ఫలానా అని గ్రహించి, ఓయి కళింగ గంగు,
నీవు చెప్పిన ఆ వేములవాడ భీమకవిని నేనే. పాపం, నా శాపం వల్ల నీకు ఇంత కష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను. కానీలే, అయినదేదో అయ్యింది. నిన్ను క్షమించాను. మళ్ళీ పున్నమి వెళ్ళిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది. భయపడకు, వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తిప్పివేశాడు. భీమకవి వాక్శుద్ధి కలవాడన్న సంగతి కళింగ గంగుకి బాగా తెలుసు. అయితేనేం, పోయిన రాజ్యం మళ్ళీ రావడం అంటే మాటలా? రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి, ఎంత ధనం కావాలి? చూడగా తను ఏకాకై పిచ్చిగా తిరుగుతూ ఉన్నడాయే. ఇప్పుడేముంది చేతిలో? ఏనుగుల, గుర్రాల, సేనల, ఆయుధాల? ఏ బలము లేకుండా ఎలా రాజ్యం సంపాదించటం? వట్టి చేతులతో కూర్చొని ఉన్నవాడికి జయం ఎట్లా కలుగుతుంది? ఇది కేవలం అసాధ్యం. ఏదో మాట వరసకు నన్ను ఊరడించటానికే భీమకవి ఇలా దీవించి ఉంటాడు. కానీ నాకేమిటి, మళ్ళీ రాజ్యం రావటమేమిటి అని మనసులో అనుకున్నాడు కళింగగంగు. ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్ళీ పున్నమి వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు. కళింగగంగు చేరుకున్న ఆ గ్రామంలో చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది. అదేమిటంటే, నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు. వహ్వా, అంతా బాగానే ఉంది. అందరూ అమిరిపోయారు. రాజు వేషగాడొక్కడు దొరికినట్లయితే మన అదృష్టం పండిపోను గదా అనుకుంటూ ఉన్నారు ఆ జట్టుకి చెందిన నాయకుడు. ఆ మాట విని కళింగగంగు, ఏమిటయ్యా, ఏమి నాటకం వేస్తున్నారు? ఏ రాజు వేషం వేయాలి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు ఆ జట్టు నాయకుడు, అయ్యా, ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కళింగగంగు పొందిన కష్టాలను, పరాభవాలను, మా రాజావారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు. ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షమందు 1116 బహుమానంతో సత్కరిస్తామన్నారు ప్రభువులు. మాకందరూ కుదిరినారు, కానీ రాజు వేషగాడు మాత్రం కుదరలేదు. అందుకని కాళ్ళ ముందుకు వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోతుంది అని విచారిస్తున్నామన్నాడు. అప్పుడు కళింగగంగు, మీరేమీ విచారించకండి, నాకు ఆటపాట బాగా వచ్చు కాబట్టి రాజు వేషం నేను వేస్తాను. అయితే నేను సరదా కోసం వేస్తున్నానే కానీ డబ్బు కోసం కాదు. మీరు నాకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వనక్కర్లేదు. రాజావారిచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ జట్టు నాయకుడు అపరిమిత ఆనందభరితుడయ్యాడు. తలవని తలంపుగా రాజు వేషగాడు అమరిపోవటం, పైగా అతడు ఎంత మాత్రం ద్రవ్యాపేక్ష లేకుండా ఉండటం నిజంగా ఎంత అదృష్టం. కానీ ఒక్క షరతున్నది. రాజు ఎక్కే గుర్రము, రాజు పట్టే ఖడ్గము నాకు కావాలి. ఇవి ఉంటే కానీ నాటకం రక్తి కట్టదు. అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కళింగగంగు. అందుకు నాయకుడు, ఆ సంగతి మాకు మాత్రం తెలీదా? అవి తీసుకువచ్చి సిద్ధంగానే ఉంచాం అని వెంటనే బదులు చెప్పాడు. అప్పుడు గంగు నాయకుని వద్ద రాజు వేషగాడు వల్లించవలసిన కీర్తనలు, దరువులు, పద్యాలు రాసుకుపోయి మరునాటికల్లా వప్పగించి వేశాడు. డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు. పంచమి రోజున నాటకం ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగినాయి. రాజుగారి కోటలో ఆకాశమంత పందిళ్ళు వేయించారు. వేల కొద్ది కాగడాలు వెలిగించారు. వెండి పిడి, విసనకర్రలు పుచ్చుకొని ఇరుపక్కల 2 స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువువారు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని కర్పూర తాంబూలం నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు. నాటకం ప్రారంభమైంది. చాలా వరకు కథ నడిచింది. మరికొంచెం సేపట్లో కత్తి చేత పట్టిన రాజవేషధారి గుర్రం యొక్కి రంగం మీదికి టకటకమంటూ వచ్చేసరికి, ఇది వేషమా, నిజంగా కళింగగంగే తిరిగి వచ్చాడా అని సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు. అచ్చ కళింగగంగులాగే ఉన్న ఆ విగ్రహం చూసి రాజు కూడా మొదట కలవరపడ్డాడు. కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు కళింగగంగు అయి ఉండడని నిశ్చయించుకొని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని వేడుక చూస్తూ ఉన్నాడు. కొంతసేపు కలాపం అంతా రక్తిగా వినిపించాడు కళింగగంగు. చివరికి యుద్ధఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము, ఉద్రేకము చెలరేగాయి.
ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడుక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటున తెగనరికి అతన్ని కిందికి లాగివేసి తన సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాళ్లు పట్టి పాదాక్రాంతులయ్యారు. రాజభటులు నిశ్చేష్టులై నించుండిపోయారు. ఇంతకాలం అష్టకష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తాను వచ్చాడంటే అందరూ సంతోషించారు. ప్రజలందరూ ఒకటైనప్పుడు ఇక శత్రురాజు ఏం చేయగలడు? అతని సైన్యాన్ని నిమిషంలో అవతలికి పారద్రోలి మరునాడే అనగా షష్ఠి నాడే కళింగ గంగు మహారాజుకు సజ్జన నగర ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. కళింగ గంగు అప్పుడు మరొకసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు. నాటి నుంచి కళింగ గంగుకి కవీశ్వరుడంటే గొప్ప గౌరవం ఏర్పడ్డది. తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనేసరికి అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ అనుపానం కథ విందాం. వేలంగిపురంలో వెంకటాయ అనే పేద కుర్రాడొకడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేరు. ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు. ఏ రోజుకు ఆ రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి అమ్మ పేదవాణ్ణి కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు. దిక్కులేని వాడన్న జాలి కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు. మధుకరపు వాడికి మరి 2 కూరలన్నట్లు ఊళ్ళో వాళ్ళ దయ వల్ల వెంకటాయకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో. కానీ ఎల్లకాలం ఒకలాగా వెళ్తుందా? దేశంలో కరువు వచ్చి అన్ని పురాల్లో మళ్ళనే వేలంగిపురానికి కూడా రేషన్ వచ్చింది. దాంతోటి పెట్టగల వాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుక్కొని తినే పేదవాళ్ళకి మొండి చెయ్యి చూపటం మొదలెట్టారు. ఇందువల్ల వెంకటాయ పని కీచైంది. కానీ వెంకటాయ బ్రతుకు తెరువు తెలిసినవాడు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకొనేవాడు. ఒక రోజున మటుకు ఎక్కడా ఏమీ లభించక ఉత్తిగొడ్డు దినమైపోయింది వాడికి. సాయంత్రం కావచ్చింది. ఈ రాత్రి పస్తే కామోసు అని అనుకుంటూ రోడ్డమ్మటే నడిచిపోతున్నాడు వెంకటాయ. అలా పోతూ ఉంటే రోడ్డు మీద దారి మధ్యన ఒక కాగితం ముక్క కనిపించింది. దూరాన ఉన్న మున్సిపల్ లాంతరు వెలుగులో ఆ కాగితం ఒక 5 రూపాయల నోటుకు మళ్ళీ కనపడటంతో వాడు ఆశపడి దాన్ని తీసుకు చూశాడు. చూస్తే ఏముంది, అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ముక్కే. నా మొహానికి రూపాయి నోటు కూడానా అనుకొని పారేద్దాం అనుకుంటూ ఉండగా ఆ దారిన వస్తూ ఉన్న ఒక ఆయన ఏమిటబ్బాయి ఇది అని అడిగాడు. ఏదోనండి రాసి ఉంది, చదవండి బాబు కాస్త అంటూ వెంకటాయ దాన్ని ఆయనకు అందించాడు. ఆయన చదివి ఎవడికో డాక్టర్ ఇచ్చిన చీటీ, అజీర్తికి మందు, భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి వెంకటాయకిచ్చేసి వెళ్ళిపోయాడు. నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతూ ఉంటే ఈ చీటీ పారవేసుకున్న వాడెవడో తిండి ఎక్కువై అజీర్తితో బాధపడుతున్నట్లుందే. లోకం పోకట ఇలాగే వస్తుంది కాబోలు అనుకుంటూ వెంకటాయ ముందుకు నడిచాడు. మరి 2 అడుగులు వేసేటప్పటికి బంగారమ్మ గారి గుమ్మం దగ్గరికొచ్చాడు. ఆవిడ అప్పుడే భోంచేసి విస్తరాకు పారేయటానికి వీధిలోకి వచ్చింది. ఆవిడ మొహం చూసేటప్పటికి వెంకటాయకి ఆవిడ జాలిగుండె కలది. ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలి మనసు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది. ఈ ఉద్దేశంతో వాడు ఆవిడ చూసేటట్లుగా చేతితో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు. ఇది చూచిన బంగారమ్మ ఏమిట్రా అబ్బాయి ఇది అని అడిగాడు. డాక్టర్ ఇచ్చిన చీటీ అమ్మ, వంట్లో బాగుండక వెళ్ళి అడిగితే రాసిచ్చాడు. అంతేకాదు పేదవాడివి, మందు కొనటానికి నీకు డబ్బెక్కడొస్తుంది కనుక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికేనే ఇచ్చారు. మందంటే ఇచ్చారు కానీ అనుపానం కూడా ఎక్కడిస్తారు చెప్పండి. అడిగితే అది కూడా ఇచ్చేవారే. అంత మంచివాడాయన. కానీ నేనే మొహమాట పడ్డాను. లేనివాడికి మొహమాటం ఏమిటి చెప్పండి. అడిగేస్తే తీరే పోను అని తీరా ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు. వెంకటాయ ఈ కథ అంతా క్షణంలో కల్పించాడు. ఆ డాక్టర్ ఎవరో, అతడు తాను చెప్పినంత మంచివాడో కాదో వాడికి తెలియనే తెలియదు. అనుపానమే కదా, నేను ఇస్తాలే పోని. ఏమిటా అనుపానం? దేనితో పుచ్చుకోమన్నాడు? తేనెతోట లేక
ఏ జీలకర్ర రసమైనా మిరియాల కషాయమా అని అడిగింది బంగారమ్మ. వెంటనే వెంకటయ్య ఆ కాగితాన్ని ఆమె చేతికిచ్చి, అమ్మ, చదువు రాని వారిని మీరే చూడండి అన్నాడు. ఆమె చీటీ చదివి, ఈ మందేదో భోజనానంతరం పుచ్చుకోమని ఉంది, అనుపానమేమీ రాయలేదే అంది. అందుకు వెంకటయ్య, అదే ఆ భోజనమేనమ్మా అనుపానం, దానికోసమే పొద్దటి నుంచి తిరుగుతున్నాను అన్నాడు. నిర్ఘాంతపోయింది ఆ ఇల్లాలు. మరొక ఆవిడైతే ఇదా నీ ఎత్తు అని బడీమని తలుపు మూసేసుకొని పోయేదే కానీ బంగారమ్మ మాట నెరుకైన మనిషి. ఏ అనుపానమైనా ఇస్తానని ఒప్పుకుంది కనుక వాడికి ఆ పూట అన్నం పెట్టడానికే నిశ్చయించుకొని కడుపు నిండా అన్నం పెట్టింది. వాడిక తన దారిన పోతాడనుకుంది బంగారమ్మ. వాడలా పోక, పిన్ని ఒక్క క్షణం ఈ సావిట్లో నడుం వాల్చి మరీ పోతాను అంటూ తుండుగుడ్డ పరిచాడు. సరే గాని మందు పుచ్చుకోవడం మర్చిపోయావురా వెంకటాయ్ అందావిడ. వెంకటాయ నవ్వుతో, నా రోగం ఆకలి రోగం పిన్నిగారు, ఆ రోగానికి సరైన మందు అనుపానము, మీరు పెట్టిన భోజనమే అంటూ తన దారిన తాను పోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. పడిన తీరని కోరిక కథ విందాం. కాశీపట్టణంలో తిలోత్తమ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉండేది. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి గొప్ప సంగీత విద్వాంసురాలన్న పేరు సంపాదించుకుంది. ఆమె పేరు ప్రఖ్యాతులు విని రాజుగారు ఆమెను రప్పించి తన కుమార్తె అయిన చంద్రరేఖకు సంగీతం చెప్పటం కోసం నియమించారు. త్రిలోత్తమ, చంద్రరేఖ ఇంచుమించు సమాన వయస్కులే. అందుచేత వాళ్ళిద్దరికీ చక్కటి స్నేహం కుదిరి కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు. కొంతకాలం అయ్యేసరికి రాజుగారు తన కుమార్తె సంగీతం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ముచ్చటపడి అంతఃపురానికి వచ్చారు. ఆయన వెంట రాణిగారి తమ్ముడు, చంద్రరేఖకు మేనమామ అయిన వీరసేనుడు కూడా వచ్చాడు. చంద్రరేఖ తాను త్రిలోత్తమ దగ్గర నేర్చుకున్న పాఠాలు కొన్ని పాడి వినిపించి తన విద్య కనపరిచింది. కూతురు విద్యకు రాజుగారు మెచ్చుకున్నారు. వీరసేనుడు కూడా మెచ్చుకోవలసిందే. కానీ త్రిలోత్తమను చూసినప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని అతనికి కోరిక పుట్టింది. ఒకరోజున తిలోత్తమ ఒక్కతే ఉండగా చూసి వీరసేనుడు, త్రిలోత్తమ, నన్ను పెళ్లి చేసుకో, నీవు కోరిన నగలు చేయిస్తాను అన్నాడు. రాణిగారి తమ్ముడన్న మాటే కానీ రూపానికి వీరసేనుడు పరమ అసహ్యంగా ఉంటాడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవటానికి త్రిలోత్తమ ఒప్పుకోలేదు. కానీ వీరసేనుడు తన ప్రయత్నం మానలేదు. ఒకానొక కీకారణ్యంలోకి పోయి ఒక మందుల దాన్ని ఆశ్రయించాడు. అది 10 వరహాలు పుచ్చుకొని ఏదో ఇంత నల్లటి భస్మం సీసాలో వేసిచ్చి, ఓయి దొర, ఈ పొడి చమురులో కలిపి ఆ పిల్ల తలకు రాయ్, ఆమె తనంత తనే వచ్చి పూలదండ వేసి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది. మందుల దాని మాట ప్రకారం వీరసేనుడు ఒక అమావాస్య నాటి రాత్రిపూట త్రిలోత్తమ నిద్రపోతున్న గది ప్రవేశించాడు. ఆ మందు తలకి తగిన క్షణమే ఆమెకు తలపై ప్రేమ పుట్టుక చక్కా వస్తుందని, కనుక ఆమెకు మెలకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని నమ్మకంతో ఆ మూర్ఖుడు ఆమె తలకు తైలం రాయసాగాడు. ఆమెకు ఇట్టే మెలకు వచ్చి దొంగ దొంగ అని కేక పెట్టేసరికి ఆ పక్క గదిలోనే పడుకొని ఉన్న చంద్రరేఖ కూడా మెలకు వచ్చింది. ఆమె కూడా దొంగ దొంగ అని అరిచేసరికి వీరసేనుడు పరుగుచ్చుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. ఇంత పని జరిగిన వీరసేనుడికి త్రిలోత్తమ పైన మమత పోలేదు. తాను గట్టిగా రాసిన ఆ తైలం త్రిలోత్తమకు పనిచేసి ఆమె పూలహారంతో తన మేడకు వస్తుందని 2-3 రోజుల వరకు ఎదురు చూశాడు. ఆ తరువాత తనే ఆమె మేడ పరిసరాల్లో వెళ్ళి తచ్చాడి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు తెలిసింది అతనికి ఆ కోయది మోసం చేసి ఉంటుందని. తరువాత వీరసేనుడు కొందరు దొంగలను నియమించి తిలోత్తమను రహస్యంగా ఎత్తుకురావటానికి ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ళకి చంద్రరేఖ, త్రిలోత్తమ చెలికత్తెలతో సహా నగరానికి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కొన్ని రోజులు సరదాగా మకాం వేసి రావాలని వెళ్ళారు. తిలోత్తమ ఎక్కడెక్కడ మసులుతూ ఉన్నది వీరసేనుడు నియమించిన దొంగలు కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళ రాత్రి ఉద్యానవనంలో పొంచి ఉండి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రపోయే సమయానికి భవనం ప్రవేశించారు. అక్కడందరూ తూలికా తల్పాల మీద మాంచి నిద్రలో ఉన్నారు. త్రిలోత్తమను ఆమె పగలు కట్టిన చీరను బట్టి దొంగలు గుర్తించుకునే ఉన్నారు కనుక ఆ చీర కట్టుకున్న పిల్ల పడుకొని ఉన్న మంచం కనిపెట్టి ఆమెకు మెలకువ రాకుండా
ఆ మంచాన్ని మోసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి వీరసేనుని ముందు పెట్టి, మా బహుమానమండి బాబయ్య అన్నారు. ఇస్తాను ఇస్తాను అంటూ సంతోషం పట్టలేక నిద్రలో ఉన్న అమ్మాయికేసి ఒక్క మాట చూశాడు వీరసేనుడు. తీరా చూసేటప్పటికి ఆమె త్రిలోత్తమ కాదు, తన మేనకోడలు చంద్రరేఖే. ఈమెనా తీసుకొచ్చారు? గుడ్డి మాలోకం, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ దించేసి రండి అని వాళ్ళని తిట్టి పంపాడు వీరసేనుడు. చేసేది లేక దొంగలు మంచం నెత్తిన పెట్టుకుని తిరిగి ఉద్యానవనానికి బయలుదేరారు. అంతలో గస్తీ తిరిగే రాజభటుల సందడి వినిపడేసరికి ఆ మంచంతో పట్టుపడితే తమ ప్రాణాలు దక్కవు కదా అని రాత్రికి రాత్రే వాళ్ళు సమీపంలో ఉన్న ఒక అడవిలో ప్రవేశించారు. తాము పడ్డ కష్టం ఊరికే ఎందుకు పోవాలని చెప్పి ఆ దొంగలు చంద్రరేఖ నగలన్నీ ఒలుచుకొని ఆమెను అరణ్యంలో ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. తెల్లారేసరికల్లా రాజకుమార్తె కనపడటం లేదన్న వార్త నగరమంతా పాకిపోయింది. రాణి రాజు వచ్చారు ఉద్యానవనానికి. వీరసేనుడు వచ్చాడు. సమయంలో సమయమని త్రిలోత్తమను వశం చేసుకోవటానికి అతడు మళ్ళీ ఒక పన్నాగం పన్నాడు. చంద్రరేఖ ఏమైపోయింది అని అంతా ఆత్రపడుతూ ఉంటే, ఏమైపోతుంది, మన పాలిట శనిలాగా వచ్చి చేరింది ఈ త్రిలోత్తమ. నగల కోసం మన పిల్లను ఇదే చంపేసి ఉంటుంది. ఈమె కట్టుకున్న చీర ఎవరిదో అడగండి ముందు అన్నాడు వీరసేనుడు. రాణి చూసి, అవును, ఈ చీర మా అమ్మాయిదే, నీకెలా వచ్చింది త్రిలోత్తమ అని అడిగింది. అందుకు త్రిలోత్తమ, నిన్న జలకాలాడినప్పుడు చంద్రరేఖ ముందుగా గట్టు మీదికొచ్చి చీకట్లో తన చీరకు బదులు నా చీర కట్టేసుకుంది. నేను వచ్చి చూసి చెబితే ఇప్పుడు మార్చేదేమిటి, నా చీర నువ్వు కట్టుకో అంది, అందుకని కట్టుకున్నాను అని సమాధానం చెప్పింది. ఇదంతా కపట నాటకమాడుతుంది అని వీరసేనుడు త్రిలోత్తమ పైన కారాలు మిరియాలు నూరజొచ్చాడు. ఏమీ తోచక రాజు రాణి దుఃఖంలో మునిగిపోయారు. వీరసేనుడే అక్కడ పెత్తనం చేసి అధికారం పుచ్చుకొని భటులతో ఈ హంతకురాల్ని తక్షణం తీసుకెళ్ళి అడవిలో నది అవతలి ఒడ్డున వదిలేసి రండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి వీరసేనుడు అడవిలో నది అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అతడు చేరుకోక పూర్వమే రాజభటులు త్రిలోత్తమను అక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఇదేమిటి, ఏ పాపం ఎరగందే ఈ వాదు నా మీద పడిందే అని త్రిలోత్తమ ఏడుస్తూ ఉండగా ఎదుట వీరసేనుడు నిలబడి నవ్వుతూ, నీకేం పర్వాలేదు త్రిలోత్తమ, నిన్నిక్కడ కలుసుకోవడానికే నీకు ఇలాంటి శిక్ష వేశాను అన్నాడు. త్రిలోత్తమ ఉగ్రురాలై అతన్ని తిట్టటం మొదలెట్టింది. శాంతించు త్రిలోత్తమ, కోప్పడకు, నన్ను పెళ్లి చేసుకో. కూతురు పోయిందన్న బెంగతో మా బావకి మతిపోతుంది. అప్పుడు రాజ్యం నాకు వస్తుంది. నేను రాజునవుతాను, నువ్వు రాణివవుదు కానీ అంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి తగిలి హా అంటూ అతడు నేల మీద ఒరిగిపోయాడు. మరుక్షణంలో అక్కడికి విల్లంబులు ధరించిన ముసలి కోయవాడొకడు వచ్చి చూసి, అయ్యో మనిషా, దూరాన్నించి చూసి ఏదో అడవి జంతువు మిమ్మల్ని హింసిస్తుందనుకొని బాణం వేశాను అన్నాడు. మంచి పని చేశావు తాత, వీడు జంతువు కన్నా హీనుడు అంటూ జరిగిన సంగతి అంతా చెప్పింది త్రిలోత్తమ. కోయ తాత ఆమెను ఓదార్చి తన గుడిసెకు తీసుకుపోయాడు. వాళ్ళు వెళుతూ ఉండగా సమీపాన, బాబోయ్ చంపేయకండి, నిజం చెబుతాను అన్న అర్ధనాదం వినిపించింది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి త్రిలోత్తమను అడవిలో విడిచి తిరుగుదారి పట్టిన రాజభటులు ఒక మనుషుణ్ణి చెట్టుకు కట్టి నిజం చెప్పు అని గద్దిస్తున్నారు. త్రిలోత్తమకు నోట మాట రాక నిలబడిపోయింది. ఆ కట్లతో ఉన్నవాడు చెప్పిన వైనం వినేసరికి వాడు రాజకుమార్తెను ఎత్తుకొచ్చిన దొంగల్లో ఒకడని, రాజభటుడు వాడు మాత్రమే పట్టుబట్టాడని తేలింది. త్రిలోత్తమ వాడి కట్లు వినిపించి చంద్రరేఖ ఉన్న చోటికి దారి చూపమంది. రాజపుత్రిక కంటపడగానే త్రిలోత్తమ ఆమెను ఆనందంతో కౌగిలించుకుంది. వీరసేనుడు చేసిన దుష్ట పన్నాగాలు దారిలో చెప్పుకుంటూ వారు వెంటనే నగరం చేరుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.